హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వియూకే. హస్క్వర్నా అడ్వెంచర్ బైక్ మన చేత రివీల్ చేయించారు కేటీఎం ఎండి సార్. మా ఫ్రెండ్ ఇలా రమ్మంటే వెళ్ళాను. సో అక్కడ యూట్యూబర్ అని చెప్పేసి మనతో కూడా రివీల్ చేయించారు ముందుకు పిలిచి. ఐఎమ్ సో గ్లాడ్ టు దేర్. అండ్ ఇక్కడ పేపర్ వర్క్ ఎందుకు చేశాను అంటే కేటీఎం షోరూమ్స్ నుంచి ప్రమోషన్ రైట్స్ అయితే పెడుతూ ఉంటారు వాళ్ళ కస్టమర్స్ కోసం. ఇలా 6 monthsకి ఒకసారి పెడుతూ ఉంటారు వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎండి సార్ వచ్చారు కదా, ఫ్లాగ్ రైస్ చేసి మమ్మల్ని స్టార్ట్అప్ చేయడానికి ఫ్లాగ్ రైస్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఇక్కడ ఏదో చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ విందాం. ఇన్స్ట్రక్షన్స్ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీరు వెళ్ళండి. స్పీడ్ వెళ్ళాలా, స్లో వెళ్ళాలా అనేది వాళ్ళు చెప్తారు. సిగ్నల్ బట్టి అర్థం చేసుకొని మీరు స్లో చేయాలి కొంచెం నిదానం. సో ఇందాక చెప్పాను కదా ఫ్లాగ్ అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే ఇలా అన్నవాళ్ళు ఇలా తయారు చేశారు. ఇది ముందు నించొని మేము బైక్స్ అన్నీ ఇలా లైన్గా ఉన్నప్పుడు ఫ్లాగ్ రేస్ చేసి మమ్మల్ని స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఎవరి బైక్ వాళ్ళు తీసుకొని అయితే బయట రెడీగా ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా బైక్స్ మన కేటీఎం షోరూమ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఫ్యూయల్ కూడా వాళ్ళే పోసేస్తారు. దీంట్లో అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇక్కడ పోస్తున్నారు. మళ్ళీ అందరం ఫ్యూయల్ స్టేషన్కి అయితే. సో ఇందాక చెప్పాను కదా నేను రివీల్ చేయించారు ఇలా అని. అది ఎందుకు జరిగింది అని అంటే, ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ తెలుసు నేను యూట్యూబర్ అని. మా ఫ్రెండ్ షేరుద్దీన్ ఎప్పుడు రైడ్స్ ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటాడు. సో ఎండి సార్ వచ్చారు కదా, ఎండి సార్కి చెప్పారు, సార్ ఇగో యూట్యూబర్ అని చెప్పేసి. సో యూట్యూబర్ అనేసరికి రా బాబు ముందుకు రా అని చెప్పేసి రివీల్ అయితే చేయించారు. చాలా మంచిగా అనిపించింది. ఈ విషయంలో మాత్రం మా ఫ్రెండ్ షేరుద్దీన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అగో అక్కడ బ్లాక్ షర్ట్లో స్పెట్స్ పెట్టుకొని చేతులు పెట్టుకొని నిలబడ్డాడే, అతనే మా ఫ్రెండ్ షేరుద్దీన్ అండి. సో సార్ అయితే చెక్ చేస్తున్నారు. ఇది విప్లిన్ కేటీఎం హస్క్వర్నా అడ్వెంచర్ బైక్. చాలా లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా బైక్స్ కేటీఎం నుంచి తీసుకునే వాళ్ళు హస్క్వర్నాలో ట్రై చేయడానికి చూడండి ఒకసారి. టెస్ట్ రైడ్స్ కూడా ఇస్తున్నారు మన ఖమ్మం కేటీఎం వాళ్ళు. సో హ్యాపీ. సో సార్ రోర్ ఇస్తున్నారు, టార్క్ ఇస్తున్నారు. అది సో ఈ హస్క్వర్నా విప్లిన్ అనేది ఇంతకు ముందు ఉన్నది కొంచెం హైట్ ఉండేది. సో ఓన్లీ 6 feet ఉన్న వాళ్ళు మాత్రమే నడపగలిగేటోళ్ళు పాత బైక్ని. ఈ కొత్త ఎడిషన్ని ఎలా అంటే కొంచెం అందరూ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా నడిపేటట్టు ఈ బైక్ని అయితే డిజైన్ చేశారు. విప్లిన్ హస్క్వర్నా ఇది చాలా బాగుంటుంది లుక్స్ కూడా. సో లాంచ్ అయింది ఇవ్వాలే కాబట్టి మార్కెట్లో, మన ఖమ్మం మార్కెట్లో ఈ హస్క్వర్నా హవా ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ సార్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బైక్లో ఏంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఏమేమి కొత్తగా ప్రొవైడ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మేము అందరం వింటున్నాము. సో డైరెక్ట్గా ఎండి సార్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. వీళ్ళు ఇలాంటి కమ్యూనిటీ రైడ్స్, బైక్ కమ్యూనిటీని పెంచుతూ ఇలాంటి రైడ్స్ చేపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి అండ్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి వీళ్ళందరికీ. సో కేటీఎం బైక్స్ నడిపే వాళ్ళు ఏ బైక్ నడిపినా కానీ జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్తో అయితే నడపాలని కోరుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నా ఏమన్నా ఇంటరాక్ట్ అవుదామా సార్తో అని చెప్పేసి, ఇంకా లేదు కాదు అని చెప్పేసి, ఏదైతే అదైంది అని చెప్పేసి సార్తో అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి జమ్మన వెళ్ళిపోయినా బై, ఏదైతే అదవుతుంది అని చెప్పేసి. మా వాడేమో వద్దులే అన్న, లేదు మాట్లాడదాం, సార్ కూడా ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం అని చెప్పేసి సార్ చాలా ఫ్రెండ్లీగా తీసుకొని మాట్లాడారు. చూడండి రైడర్స్కి ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఈ రైడ్స్ పెట్టి కమ్యూనిటీ అంటే బైకర్స్ కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా అంటే ఇది యాక్చువల్గా రొటీన్గా ఉంటుంది, బట్ ఇట్ గో టు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. ఈ బైకర్స్ గ్రూప్ క్రియేట్ చేసి మంత్లీ ఒకసారి ఇంటరాక్టివ్గా సేఫ్టీ నామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, రైడ్ సేఫ్టీ మీలాంటి వల్ల ఎంకరేజ్. ఇప్పుడు రైడింగ్ ఈజ్ ఓకే, బట్ సంథింగ్ హ్యాపీ పేరెంట్స్ ఇట్లా పట్టుకో, స్టేబుల్ పట్టుకో, ఇట్లా స్టేబుల్ పట్టుకో. స్పీడ్ ప్లీజ్ ఆల్సో ప్లీజ్ రైట్. సో దీంట్లో సేఫ్టీ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, స్కిల్ ఒకటి, ఇవన్నీ మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బండి పెట్టినప్పుడు నాకు భయం ఏం చేస్తాను, మా ఫోటో నేను యాక్సిడెంట్ చేస్తే భయం. నేను ఆర్టింగ్ చేసేటప్పుడు కూడా అదే ఉంటుంది. మాకేంటంటే బిజినెస్తో పాటు మా కస్టమర్ సేఫ్టీ ఇంపార్టెంట్, అవునా కదా? సో దాన్ని మీరు అవేర్నెస్ చేయాలి.
సో సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ హెల్మెట్ కంపల్సరీ, హెల్మెట్ దీని మీద హెల్మెట్ లేకుండా బండి అంటే స్టూడెంట్స్ అయితే మీ రైట్లో అందరికి హెల్మెట్ ఉందా? మీరు చేయాల్సింది ఏంటంటే హెల్మెట్. ఎందుకంటే there is a family behind you. You are not there. Parents aspirations, right? ఉంటాయి కూడా. సో వీళ్ళేంటి ఆ రేస్ వచ్చిన వీడియో చూసాను, నాకు బీపీ వచ్చింది. వాళ్ళు 150 స్పీడ్లో పోతున్నారు. ఏం కంట్రోల్? హైదరాబాద్ అది నైట్ కార్యక్రమం ఉంది. ఈ రోడ్డు మంచిగా దగ్గర నుంచి హైదరాబాద్ ఖమ్మం చుట్టూ ఈ రోడ్డు వచ్చేసింది. మామూలు రోడ్డు వచ్చినాయా? కొత్త రోడ్డు వచ్చినాయి రావుతారా? ఆగక బండినా ఏమవుతుంది? సార్ ఫ్లాగ్ రేస్ చేస్తే అందరం వెళ్దామని రెడీగా ఉన్నాం. మా ఓడేందో దిగులుగా కూర్చున్నాడు. ఇక్కడ అయితే అందరు రెడీ అవుతున్నారు. ఇందాక చెప్పాను కదా, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం చిన్నగా. బైకర్స్ గ్యాంగ్ అంతా చూశారు కదా, లైనప్ పోతున్నారు. సో మరి రైడ్ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే ఆకలి అవుతుంది కదా. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయడానికి. మా వాడు ఏందో ఈ పిచ్చోడు పద్దాకులు విచిత్రంగా చూస్తున్నాడు. నేను బ్లాగ్ చేస్తుంటే చెయ్యొద్దు అని చెప్పట్లే, చెయ్యి అని చెప్పట్లే, మొత్తం నవ్వుతున్నాడు. సో దాని తర్వాత అక్కడ నుంచి ఫ్యూయల్ స్టేషన్కి అయితే వెళ్ళాము. ఫ్యూయల్ మొత్తం కొట్టించేశారు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ రీల్స్ కూడా తీసుకున్నాము. రీల్స్ ఇక్కడ పెడితే కాపీరైట్ పడిద్ది కాబట్టి రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అనేది పెట్టాను. రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కాబట్టి సో దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి. పక్కనే ఇచ్చాను కదా, ఇదే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో నేను ప్రాంక్స్ కూడా చేస్తాను. వియూకే ప్రాంక్స్ అని, ఖమ్మం ప్రాంక్స్ కొట్టినా వస్తుంది. సో ఇదే మన అకౌంట్. ఈ అకౌంట్ని అండ్ వాయిస్ ఆఫ్ వియూకేలో మూవీ రివ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటాను థియేటర్స్ దగ్గర. అండ్ ఫైనల్లీ మన ఈ వాయిస్ ఆఫ్ యూకేని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలా అయితే ఎండ్ చేసాము. మేము వెళ్ళింది అయితే వైరా రిజర్వాయర్కి వెళ్ళాము ఖమ్మం. సో మరి మీరు కూడా మా నెక్స్ట్ రైడ్లో జాయిన్ అవ్వబోతున్నారా? మీ దగ్గర కూడా KTM బైక్ ఉంటే నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయండి. ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.